ఈరోజు స్పెషల్ పనసకాయ కూర. చికెన్ కర్రీలా అనిపించే ఈ పనసకాయ కూర ఎలా చేయాలో చూద్దామా? సమ్మర్ సీజన్ వచ్చింది అంటే వెజ్లో మనకి పన్నీరే కాకుండా పనసకాయ వెరైటీస్ కూడా అన్ని హోటల్స్లోని అన్ని ఫంక్షన్స్లోని కనిపిస్తాయి. అంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ కర్రీకి ఏమీ తక్కువ కాదు. ముక్కలు మనం ఉప్పు పెరుగు వేసి నానపెట్టుకోవాలి, లేదంటే పసుపు ఉప్పు వేసి కొంచెం మరిగించి ఆ వాటర్నైనా పడేయవచ్చు. ఇది కట్ చేసే ప్రాసెస్ చాలా కష్టం, కానీ వండుకునే ప్రాసెస్ చాలా ఈజీనే. నార్మల్ కర్రీస్ లాగే వండుకోవచ్చు. ఇక్కడ వీడియోలో చూపించే ప్రాసెస్ ఫాలో అవ్వండి. మేము ఇందులో పొటాటో కూడా యాడ్ చేసాము. అది దీని టేస్ట్ని ఇంకొంచెం పెంచుతుంది. పనసకాయ ముక్కలు కూడా విడిగా మార్కెట్లో దొరుకుతాయి. కట్ చేయలేని వాళ్ళు అలా కూడా ట్రై చేయొచ్చు. మేము తెచ్చిన పనసకాయతో ఆల్రెడీ పనసకాయ బిర్యానీ చేసాము. అది మా ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఈరోజు ఆ ముక్కలతో పనసకాయ కూర ట్రై చేసాము. టేస్ట్ చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.